ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు నివసించేవి. వాటిలో ఒక చిన్న కుందేలు కూడా ఉండేది. అది శక్తివంతమైనదో, వేగంగా పరిగెత్తేదో కాకపోయినా ఎంతో తెలివైనది. ఒకరోజు ఒక భయంకరమైన సింహం ఆ అరణ్యంలోకి వచ్చింది. అది గర్జిస్తూ, నేనే ఈ అరణ్యానికి రాజును. నేను కావలసిన జంతువును తింటాను అని ప్రకటించింది. భయపడిన జంతువులన్నీ ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపించేవి, మిగతా జంతువులను కాపాడుకోవడానికి. చివరకు చిన్న కుందేలు వంతు ఆ రోజు వచ్చింది. కాని అది భయపడలేదు. బదులుగా ఒక తెలివైన యుక్తిని ఆలోచించింది. అది చాలా ఆలస్యంగా సింహం గుహ దగ్గరకు వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం కోపంగా గర్జించింది. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? చిన్న కుందేలు వినయంగా నమస్కరిస్తూ, ఓ మహారాజా, నేను రావడానికి ప్రయత్నిస్తుంటే మార్గంలో మరొక సింహం నన్ను అడ్డుకుంది. అది తానే నిజమైన అరణ్య రాజు అని చెప్పింది. సింహం కన్నులు కోపంతో రగిలిపోయాయి. మరొక సింహమా? వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. చిన్న కుందేలు సింహాన్ని ఒక లోతైన బావికి తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, అది నీకు భయపడి నీటిలో దాక్కుంది అని చూపించింది. సింహం బావిలో తొంగి చూసింది. అందులో తన అద్దం ప్రతిబింబాన్ని చూసి, నిజంగా ఇంకొక సింహమే ఉందని అనుకుంది. కోపంతో గర్జించింది. అద్దంలో కనిపించిన మరొక సింహం కూడా అసలు అది తన ప్రతిబింబమే గర్జించింది. ఈ విధంగా సింహం బాగా రెచ్చిపోయి, నీతో పోరాడతా అంటూ బావిలోకి దూకింది. కాని అది నీటిలో పడిన తర్వాత గ్రహించింది, అక్కడ అసలు ఎటువంటి సింహం లేదు. అది ఆ బావిలోంచి బయటపడలేక మునిగిపోయింది. చిన్న కుందేలు సింహం పడిపోయిందనే శుభవార్తను మిగతా జంతువులకు తెలియజేసింది. అరణ్యంలో ఉన్న జంతువులంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. ఆ రోజు నుంచి చిన్న కుందేలు అరణ్యంలోని అత్యంత తెలివైన జంతువుగా పేరు పొందింది. నీతి తెలివి బలాన్ని మించిపోతుంది.